ఈ తాగుబోతు సంక్షేమ సంఘం నుంచి మంచిర్యాల జిల్లా అధ్యక్షుల కోసం నేను ఈరోజు4 డిమాండ్ చేస్తున్నా. రోడ్డు పనులు పోయి కాలువలు ఎక్కడ పడ్డా కానీ పడ్డా కానీ సామాన్ మూలకు పడ్డా కానీ 3,000 రూపాయలు ఖచ్చితంగా 3 లక్షల రూపాయలు ఖచ్చితంగా మన గవర్నర్ అనేది గవర్నమెంట్ ప్రభుత్వం అనేది అందించాలా. లేదా తాగకుండా ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ అయినా కానీ 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా కుటుంబానికి సాయం ఖచ్చితంగా చేయాలి. అలాగే ఒక తాగకుండా కిడ్నీలు కానీ పేగులు కానీ ఇక్కడ మంట ఏమైనా కానీ సమస్య వచ్చినా ఇబ్బందిగా ఆర్థికంగా ఎవరు సాయం చేయకపోతే హాస్పిటల్ పోతే 25% డిస్కౌంట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇంకో విషయం ఏంటంటే మేము చేయబట్టి 670 కోట్లు 18 రోజుల్లో 70 కోట్లు వచ్చిందంటే రాష్ట్రానికి ఎంత అందించామనేది ఈ తాగుబోతు సంక్షేమ సంఘం నుంచి మంచిర్యాల జిల్లా నుంచి వెళ్ళి తాగుబోతు సంక్షేమం అనేది ముందు అడిగేసి నేను పోరాటం చేస్తా. అలాగే రేవంత్ రెడ్డికి త్వరలో నేను కలిసిపోతున్నా. రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడేది ఒకటే విషయం, ఇంకేం విషయం కదంటే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడేది ఈ తాగుబోతు సంక్షేమంలో నేను మాట్లాడేది ఏంటంటే వీళ్ళ విషయంలో ఏం చెప్తున్నాను కదంటే రేవంత్ రెడ్డి దగ్గర పోయి కుర్రలో పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారుని కలిసి ఒకటే మాట్లాడతా. ఏం మాట్లాడతా కదంటే మేము తాగుతున్నాం కదా, ఈ తాగిన తర్వాత మేము కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి మేము ఇలా ప్రతి నెల ఇలాంటి ఇబ్బంది పడిన వాళ్ళకి మానసికంగా ఇబ్బంది పడిన వాళ్ళకి 5,000 రూపాయలు పింఛన్ కావాలి. 5,000 పింఛన్ కావాలని చెప్పి డిమాండ్ నేను చేస్తున్నా. ఎక్కడికైనా కానీ పోరాడు వీళ్ళ కోసం నేను అండగా నేను ఉంటా. ఎక్కడికైనా ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో నేను ఉంటా అని చెప్పి నేను భావిస్తున్నా.